ప్రియమైన భక్తులారా, మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. జ్యోతిష్య శాస్త్రంలోని గూఢార్థాలు, రాశి ఫలితాల నిజమైన విశ్లేషణలు, గ్రహాల ప్రభావం మన జీవితంపై ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే మీరు సరైన స్థలానికి వచ్చారు. ఇది మీ ఆధ్యాత్మిక మార్గదర్శి బ్రహ్మసూత్రం ఛానల్. ప్రతిరోజూ గ్రహాల కదలికలు మన జీవితం, ఆలోచనలు, అవకాశాలు మరియు సవాళ్లపై ఎలా ప్రభావం చూపుతాయో సులభంగా, స్పష్టంగా మీకు తెలియజేయడం మా లక్ష్యం. కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం గురూజీ శివశక్తి రాజుగారు అఘోర తాంత్రిక విద్య ద్వారా స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం 100% గ్యారంటీగా చేయబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేయించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే మీ సమస్యల పరిష్కారానికి ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. 80836666716. ఎలాంటి కఠినమైన సమస్యకైనా శాశ్వత పరిష్కారం చూపబడును. అన్ని రకాల సమస్యలకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇంకా మా బ్రహ్మసూత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. అలాగే ఈరోజు రాశి ఫలితాలు మీకు ఎలా అనిపించాయో కమెంట్లో తప్పకుండా తెలియజేయండి. చివరగా మనందరం కలిసి భక్తితో జపిద్దాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మార్చి 30 సోమవారం రోజు ధనస్సు రాశివారికి మనసులో ఒక కొత్త ఉత్సాహం మొదలయ్యే అవకాశముంది. కొంతకాలంగా నిలిచిపోయిన పనులు లేదా ముందుకు సాగని ప్రణాళికలు మళ్లీ కదలికలోకి వచ్చే సూచనలు కనిపిస్తాయి. ఈరోజు మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి. గతంలో మీరు చేసిన తప్పులను గుర్తించి వాటిని సరిదిద్దుకోవాలనే భావన కలుగుతుంది. కొన్నిసార్లు మనసులో అనుమానాలు, భయాలు ఉండటం వల్ల మనం చేయగలిగే పనులను కూడా వదిలేస్తాము. కానీ ఈరోజు మీలో ధైర్యం పెరిగి నేను చెయ్యగలను అనే నమ్మకం పెరుగుతుంది. ఉదయం లేవగానే మీరు చేసే చిన్న నిర్ణయాలు కూడా మీ రోజును ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు, ఆలస్యం చేయకుండా పనులు మొదలుపెట్టడం, మీ పని ప్రణాళికను సరిగా తయారు చేసుకోవడం వంటివి మీకు మంచి ఫలితాలను తీసుకువస్తాయి. కొంతకాలంగా మీరు ఆలోచిస్తున్న ఒక ముఖ్యమైన నిర్ణయం ఉండవచ్చు. అది ఉద్యోగానికి సంబంధించినదైనా కావచ్చు, వ్యాపారానికి సంబంధించినదైనా కావచ్చు, లేదా కుటుంబానికి సంబంధించినదైనా కావచ్చు. ఈరోజు ఆ నిర్ణయాన్ని తీసుకునే ధైర్యం మీలో పెరుగుతుంది. మీ మాటల్లో కూడా నమ్మకం కనిపిస్తుంది. అందువల్ల మీతో మాట్లాడేవారు మీ అభిప్రాయాన్ని గౌరవించే అవకాశం ఉంది. ఈరోజు మీకొక విషయం స్పష్టంగా తెలుస్తుంది. మనం మనమీద నమ్మకం ఉంచితే చాలా పనులు సులభంగా పూర్తవుతాయి. అయితే ఈ ఉత్సాహం మధ్యలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం ఆలోచించి ముందుకు సాగడం మంచిది. ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన విషయాలలో లేదా పెద్ద బాధ్యతలకు సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కూడా మీ మాటల్లో మృదుత్వం ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు మన ఉత్సాహం వల్ల మనం కొంచెం కఠినంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. అందుకే మీ భావాలను సమతుల్యంగా వ్యక్తపరచడం మంచిది. ఈరోజు సాయంత్రం సమయానికి మీకొక సంతృప్తి భావన కలగవచ్చు. రోజు మొత్తం మీరు చేసిన పనులను చూసుకుని ఈరోజు నిజంగా మంచి ప్రారంభం జరిగింది అని అనిపించే అవకాశం ఉంది. ఈ విధంగా సోమవారం రోజు మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచే రోజవుతుంది. మార్చి 31 మంగళవారం రోజున ధనస్సు రాశివారికి ఉద్యోగం లేదా వ్యాపారం విషయంలో కొన్ని కొత్త పరిణామాలు కనిపించవచ్చు. మీరు పనిచేసే చోట మీ కృషిని గమనించేవారుంటారు. కొన్నిసార్లు మనం ఎంత కష్టపడ్డా ఎవరూ గుర్తించరని అనిపిస్తుంది. కానీ ఈరోజు పరిస్థితి కొంచెం మారే అవకాశం ఉంది. మీ పనితీరును చూసి ఉన్నతాధికారులు మీకు కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు. మొదట్లో అది కొంచెం కష్టంగా అనిపించినా తర్వాత అది మీకు మంచి అవకాశంగా మారుతుంది. ఎందుకంటే ప్రతి కొత్త బాధ్యత మన సామర్థ్యాన్ని చూపించే అవకాశం ఇస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారు ఈరోజు తమ పనులను క్రమబద్ధంగా చేయడం చాలా అవసరం. చిన్న పొరపాట్లు కూడా పెద్ద సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతి పనిని శ్రద్ధగా పూర్తి చేయడం మంచిది. వ్యాపారం చేస్తున్నవారికి ఈరోజు కొన్ని కొత్త ఆలోచనలు రావచ్చు. మీరు మీ వ్యాపారాన్ని ఎలా విస్తరించాలి, ఎలా కొత్త కస్టమర్లను సంపాదించాలి అనే విషయాలపై ఆలోచించే అవకాశం ఉంటుంది. కొందరికి కొత్త భాగస్వామ్యం గురించి చర్చలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తాయి. అయితే ఏ నిర్ణయం తీసుకునే ముందు ఆ వ్యక్తులపై పూర్తిగా నమ్మకం ఏర్పడిందా లేదా అనే విషయాన్ని ఒకసారి పరిశీలించడం మంచిది. వ్యాపారంలో కొన్నిసార్లు చిన్న తప్పులు కూడా పెద్ద నష్టాలకు కారణం కావచ్చు. అందుకే ప్రతి ఒప్పందాన్ని జాగ్రత్తగా చదవడం, అవసరమైతే పెద్దల సలహా తీసుకోవడం మంచిది. ఈరోజు మీకు మరో ముఖ్యమైన విషయం కూడా తెలుస్తుంది. అది ఏమిటంటే సహనం. ఉద్యోగంలోగాని వ్యాపారంలోగాని ఎదగాలంటే సహనం చాలా అవసరం.
వెంటనే ఫలితం రాకపోయినా మన ప్రయత్నాన్ని ఆపకూడదు. ఈరోజు మీరు చేసిన చిన్న ప్రయత్నం కూడా రాబోయే రోజుల్లో పెద్ద విజయానికి కారణం కావచ్చు. సాయంత్రం సమయానికి మీకొక మంచి సమాచారం రావచ్చు. అది మీ పనికి సంబంధించినదైనా కావచ్చు, లేదా మీరు ఎదురుచూస్తున్న ఒక అవకాశం గురించి అయినా కావచ్చు. అందువల్ల ఈరోజు మీరు ఉత్సాహంతో పాటు జాగ్రత్తతో ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఏప్రిల్ 1 బుధవారం రోజున ధనస్సు రాశివారికి ఆర్థిక విషయాలలో కొంత మార్పు కనిపించవచ్చు. గతంలో మీరు చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతుంది. కొంతకాలంగా మీరు ఎదురుచూస్తున్న డబ్బు రావచ్చు. అది ఒక బకాయి చెల్లింపుగా ఉండవచ్చు, లేదా మీరు చేసిన పనికి సంబంధించిన ఆదాయంగా ఉండవచ్చు. ఈరోజు మీకు డబ్బు నిలువ మరింత స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే మనం సంపాదించే ప్రతి రూపాయి వెనక చాలా కష్టం ఉంటుంది. అందువల్ల ఆ డబ్బును ఎలా ఉపయోగించాలి అనే విషయంపై కూడా మీరు ఆలోచించడం ప్రారంభిస్తారు. కొందరికి ఈరోజు కొత్త పెట్టుబడి అవకాశాలు కనిపించవచ్చు. అయితే పెట్టుబడి పెట్టే ముందు ఆ విషయంపై పూర్తిగా తెలుసుకోవడం చాలా అవసరం. కొన్నిసార్లు ఇతరులు చెప్పిన మాటలపై నమ్మకం పెట్టుకుని డబ్బు పెట్టడం వల్ల సమస్యలు రావచ్చు. అందుకే ప్రతి విషయాన్ని మీరే పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది. కుటుంబ ఖర్చులు కూడా ఈరోజు కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఇంట్లో అవసరమైన కొన్ని వస్తువులు కొనాల్సి రావచ్చు. కానీ అది అవసరమైన ఖర్చే అవుతుంది. అదే సమయంలో అనవసర ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేయడం కూడా మంచిది. ఈరోజు మీరు పొదుపు గురించి కూడా ఆలోచించవచ్చు. భవిష్యత్తులో ఏ పరిస్థితి వస్తుందో ఎవరూ చెప్పలేరు. అందుకే ఇప్పటినుంచే కొంత డబ్బు దాచుకోవడం మంచిది. కొందరికి కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక సలహా రావచ్చు. ఆ సలహాను ఒకసారి పరిశీలించడం మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు పెద్దలు చెప్పే మాటలు మనకు మంచి మార్గదర్శకత్వం ఇస్తాయి. ఈరోజు సాయంత్రం సమయానికి మీరు ఆర్థిక విషయాలలో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అది మీ భవిష్యత్తుకు ఉపయోగపడే నిర్ణయం కావచ్చు. మొత్తం మీద బుధవారం రోజు మీకు డబ్బు, ఖర్చులు, పొదుపు అనే 3 విషయాల మధ్య సమతుల్యతను నేర్పించే రోజు అవుతుంది. మీరు తెలివిగా వ్యవహరిస్తే ఈరోజు మీ ఆర్థిక పరిస్థితికి ఒక మంచి పునాది పడే అవకాశం ఉంది. ఏప్రిల్ 2 గురువారం సమయానికి ధనస్సు రాశివారికి కుటుంబ వాతావరణంలో ఒక మధురమైన మార్పు కనిపించే అవకాశముంది. కొంతకాలంగా ఇంట్లో చిన్న చిన్న విషయాలపై ఏర్పడిన అపార్థాలు లేదా మాటల తేడాలుంటే అవి నెమ్మదిగా తగ్గే సూచనలు కనిపిస్తాయి. కొన్నిసార్లు కుటుంబంలో పెద్ద సమస్యలు ఉండకపోయినా చిన్న విషయాలే మనసులో దూరాన్ని పెంచుతాయి. ఈరోజు అలాంటి పరిస్థితులు క్రమంగా సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఉదయం నుంచే ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం కనిపించవచ్చు. పెద్దల ఆశీర్వాదం, చిన్నవారి ఆనందం కలిసి ఇంట్లో ఒక సంతోషభరితమైన వాతావరణం ఏర్పడుతుంది. కొందరికి ఇంట్లో శుభవార్త వినే అవకాశం కూడా ఉంటుంది. అది ఉద్యోగానికి సంబంధించినదైనా కావచ్చు, కుటుంబ సభ్యుల విజయానికి సంబంధించినదైనా కావచ్చు, లేదా కొత్త ప్రణాళిక గురించైనా కావచ్చు. ఈ వార్త ఇంట్లో ఉన్న అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో మీరు గడిపే సమయం ఈరోజు చాలా విలువైనదిగా అనిపిస్తుంది. చాలా రోజులుగా బిజీగా ఉండటం వల్ల మాట్లాడుకోలేని విషయాలను ఈరోజు నెమ్మదిగా పంచుకునే అవకాశం ఉంటుంది. పెద్దలతో మాట్లాడితే వారి అనుభవం నుంచి వచ్చే కొన్ని మంచి సూచనలు మీకు ఉపయోగపడవచ్చు. ముఖ్యంగా కుటుంబంలో ఉన్న బాధ్యతల గురించి మీరు మరింత అవగాహనతో ఆలోచించడం ప్రారంభిస్తారు. కొందరికి కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. చిన్న ప్రయాణమైనా లేదా దేవాలయ దర్శనమైనా అది కుటుంబ బంధాలను మరింత బలపరుస్తుంది. ఈరోజు మీ మాటలు కూడా కుటుంబ సభ్యుల హృదయాలను తాకే విధంగా ఉంటాయి. మీరు చూపించే ప్రేమ, గౌరవం వల్ల కుటుంబంలో మీ స్థానానికి మరింత గౌరవం పెరుగుతుంది. ఒక ముఖ్యమైన విషయమేమిటంటే, కుటుంబంలో ఎవరికైనా చిన్న సమస్య ఉంటే మీరు వారి పక్కన నిలబడే అవకాశం ఉంటుంది. మీరిచ్చే ధైర్యం వారికి చాలా బలాన్ని ఇస్తుంది. సాయంత్రం సమయానికి ఇంట్లో ఒక సంతోషభరితమైన వాతావరణం ఏర్పడుతుంది. అందరూ కలిసి మాట్లాడుకుంటూ గడిపే ఆ క్షణాలు మీకు జీవితంలో నిజమైన ఆనందం కుటుంబంలోనే ఉందని గుర్తుచేస్తాయి. ఈరోజు మీరు కుటుంబాన్ని మరింత దగ్గరగా అనుభవించే రోజవుతుంది. అదే సమయంలో ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరమున్న కాలం కూడా ఇదే. రోజువారీ పనుల్లో బిజీగా ఉండటం వల్ల కొన్నిసార్లు మన ఆరోగ్యాన్ని మనమే నిర్లక్ష్యం చేస్తాం. కానీ ఈ రోజుల్లో అలాంటి అలవాట్లు తగ్గించడం చాలా అవసరం. ముఖ్యంగా అలసట, నిద్రలేమి లేదా తలనొప్పి వంటి చిన్న సమస్యలు కనిపించే అవకాశం ఉంది. ఇవి పెద్ద సమస్యలు కాకపోయినా వాటిని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. మీ శరీరం మీకిచ్చే చిన్న సంకేతాలను కూడా గమనించడం అవసరం. ఉదయం లేవగానే కొంత సమయం మీ ఆరోగ్యానికి కేటాయించడం మంచిది. ఉదాహరణకు స్వల్పంగా నడక చేయడం, యోగా చేయడం లేదా ప్రాణాయామం చేయడం వంటివి మీకు శక్తిని పెంచుతాయి. ఆహారపు అలవాట్లలో కూడా కొంత జాగ్రత్త అవసరం. బయట ఆహారం ఎక్కువగా తీసుకోవడం తగ్గించడం మంచిది.
ఇంట్లో తయారు చేసిన ఆహారం తీసుకోవడం మీ ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా సమయానికి భోజనం చేయడం చాలా ముఖ్యం. చాలామంది పని ఒత్తిడితో భోజనం ఆలస్యం చేస్తుంటారు. ఇది క్రమంగా శరీరంపై ప్రభావం చూపుతుంది. అందుకే సమయపాలన పాటించడం అవసరం. పని ఎంత ఉన్నా మధ్యలో కొంత సమయం తీసుకొని విశ్రాంతి తీసుకోవడం కూడా మంచిది. శరీరానికి మాత్రమే కాదు, మనస్సుకు విశ్రాంతి అవసరం. కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచించడం వల్ల కూడా అలసట పెరుగుతుంది. అందుకే సాయంత్రం సమయానికి కొంత సమయం మీకు ఇష్టమైన పనులకు కేటాయించడం మంచిది. సంగీతం వినడం, నడక చెయ్యడం లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడటం వంటివి మీ మనస్సుకు ప్రశాంతత ఇస్తాయి. కొందరికి పాత ఆరోగ్య సమస్యలు ఉంటే వాటినొకసారి పరీక్షించుకోవడం మంచిది. చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద సమస్యలను నివారించవచ్చు. ఈరోజు మీరు ఆరోగ్యం ఎంత విలువైనదో మరింతగా గుర్తించే అవకాశం ఉంటుంది. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా మీరు మీ కుటుంబానికి కూడా బలంగా నిలబడగలుగుతారు. ఈ రోజుల్లో విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు కనిపించే కాలం ఇదే. చదువులో ఏకాగ్రత పెరిగే సూచనలు కనిపిస్తాయి. చాలా రోజులుగా ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న విద్యార్థులకు ఈరోజు అది సులభంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. చదువు అంటే కేవలం పుస్తకాలు చదవడం మాత్రమే కాదు, మనస్సును స్థిరంగా ఉంచడం కూడా చాలా ముఖ్యం. ఈ రోజుల్లో విద్యార్థులు తమ లక్ష్యంపై మరింత స్పష్టంగా ఆలోచించే అవకాశం ఉంటుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ కాలం ఎంతో ముఖ్యమైనది. ఉదయం సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే చదువు చాలా సులభంగా ముందుకు సాగుతుంది. ఒక సరైన ప్రణాళికతో చదవడం చాలా అవసరం. ఉదాహరణకు, ఏ సబ్జెక్టుకి ఎంత సమయం ఇవ్వాలి, ఏ విషయాలను మళ్లీ పునరావృతం చెయ్యాలి అనే విషయాలను ముందుగానే నిర్ణయించుకుంటే చదువు సులభంగా సాగుతుంది. కొందరు విద్యార్థులు కొన్నిసార్లు భయపడుతుంటారు. పరీక్షల ఒత్తిడి వల్ల నేను చెయ్యగలనా అనే సందేహం వస్తుంది. కానీ ఈ రోజుల్లో ధనస్సు రాశి విద్యార్థులకు ఆ భయం తగ్గే అవకాశం ఉంటుంది. గురువుల సలహా, తల్లిదండ్రుల ప్రోత్సాహం వారికి మరింత ధైర్యాన్ని ఇస్తాయి. స్నేహితులతో కలిసి చదివితే కూడా కొన్నిసార్లు మంచి ఫలితం వస్తుంది. ఒకరికి తెలియని విషయం మరొకరికి తెలిసి ఉండవచ్చు. ఈ విధంగా కలిసి చదవడం వల్ల జ్ఞానం పెరుగుతుంది. అయితే చదువు సమయంలో మొబైల్ లేదా ఇతర దృష్టి తిప్పే విషయాలను కొంతవరకు తగ్గించడం మంచిది. ఒకసారి మనస్సు పూర్తిగా చదువుపై నిలిస్తే ఫలితాలు చాలా మంచి విధంగా వస్తాయి. ఈ కాలంలో మీరు చేసిన కృషి భవిష్యత్తులో మంచి విజయానికి పునాది అవుతుంది. కొందరికి కొత్త కోర్సులు లేదా శిక్షణల గురించి తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆ అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకుంటే మీ భవిష్యత్తుకు మంచి దారి కనిపిస్తుంది. ఈ రోజుల్లో విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు సాగితే వారు ఊహించిన దానికంటే మంచి ఫలితాలను సాధించే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఈ సమయం విద్యార్థులకు ధైర్యం, ఏకాగ్రత మరియు పట్టుదల పెంచే కాలంగా మారుతుంది. ఈ రోజుల్లో ధనస్సు రాశివారు తమ జీవితంలో శుభఫలితాలు మరింతగా పెరగాలని కోరుకుంటే కొన్ని చిన్న చిన్న ఆధ్యాత్మిక పరిహారాలను పాటించడం చాలా మంచిదిగా భావించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధనస్సు రాశికి అధిపతి గురుగ్రహం. గురుగ్రహం అనుగ్రహం ఉన్నప్పుడు మన జీవితంలో జ్ఞానం, గౌరవం, అదృష్టం మరియు స్థిరత్వం పెరుగుతాయి. అందుకే ఈ కాలంలో గురుగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా గురువారం రోజు ఉదయం లేవగానే స్నానం చేసి దేవుడిని స్మరించడం ఒక మంచి ఆరంభంగా ఉంటుంది. మీ ఇంట్లో పూజాస్థలం ఉంటే అక్కడ విష్ణుమూర్తి లేదా దత్తాత్రేయ స్వామి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి కొద్దిసేపు ప్రార్థన చేయడం మంచిది. ఓం గురవే నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు లేదా 21 సార్లు జపించడం వల్ల మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. ఈ మంత్రం గురుగ్రహానికి సంబంధించినది కావడం వల్ల ధనస్సు రాశివారికి ప్రత్యేకంగా శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజుల్లో పసుపు రంగుకు సంబంధించిన వస్తువులు ఉపయోగించడం కూడా శుభంగా భావించబడుతుంది. ఉదాహరణకు, పసుపు రంగు వస్త్రం ధరించడం లేదా పసుపు పువ్వులతో పూజ చేయడం మంచిది. కొందరికి అవకాశం ఉంటే గురువారం రోజు దేవాలయానికి వెళ్లి పూజ చేయడం కూడా మంచి ఫలితాలనిస్తుంది. దేవాలయంలో కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని ప్రార్థన చేస్తే మనస్సులో ఉన్న అనేక ఆలోచనలు తగ్గిపోతాయి. మనం ఎదుర్కొంటున్న సమస్యలకు కూడా ఒక కొత్త దారి కనిపించే అవకాశం ఉంటుంది. కొందరికి పసుపు, శనగపప్పు లేదా అరటిపండ్లు దానం చేయడం కూడా శుభప్రదంగా ఉంటుంది. దానం చేయడం అంటే కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, మనస్సులో ఉన్న దయను వ్యక్తపరచడం కూడా. మన చేతనైనంత సహాయం ఇతరులకు చేయడం వల్ల మనకు కూడా సంతోషం కలుగుతుంది. అలాగే గురువారం రోజు పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం కూడా మంచిది. పెద్దలు ఇచ్చే ఆశీర్వాదం మన జీవితంలో ఎంతో శక్తిని ఇస్తుంది. కొందరు ఈ రోజుల్లో ఉపవాసం కూడా చేస్తారు. అయితే ఆరోగ్యం అనుమతిస్తే మాత్రమే అలాంటి ఆచారాలను పాటించడం మంచిది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, పరిహారాలు చేయడం కంటే మన ఆలోచనలు సానుకూలంగా ఉండడం చాలా అవసరం. మనం మంచిగా ఆలోచిస్తే మన చర్యలు కూడా మంచిగా మారతాయి.
ఈ విధంగా చిన్న చిన్న ఆధ్యాత్మిక అలవాట్లు మన జీవితాన్ని క్రమంగా సానుకూల దిశలో తీసుకువెళ్తాయి. ఈ కాలంలో మీరు దేవుడిపై విశ్వాసం ఉంచి మీ కృషిని కొనసాగిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే మార్చి 30 నుండి ఏప్రిల్ 2 వరకు ధనస్సు రాశివారికి అనేక అనుభవాలను అందించే కాలంగా కనిపిస్తోంది. కొన్ని రోజులు ఉత్సాహాన్నిస్తాయి, కొన్ని రోజులు జాగ్రత్తలను గుర్తుచేస్తాయి, మరికొన్ని రోజులు మనస్సుకు ప్రశాంతతనిస్తాయి. జీవితం కూడా ఇలానే ఉంటుంది. ప్రతిరోజూ ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. ఈ కాలంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. అదేమిటంటే ప్రతి పరిస్థితిని ఓపికగా స్వీకరించడం. మంచి సమయం వచ్చినప్పుడు ఆనందంగా ముందుకు సాగాలి. అలాగే కొంత కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి. ధనస్సు రాశివారికి సహజంగా ధైర్యం, నిజాయితీ మరియు ఆశావాదం ఎక్కువగా ఉంటాయి. ఈ లక్షణాలు మీ జీవితంలో ఎప్పుడూ మీకు బలంగా నిలుస్తాయి. మీరు చేసే ప్రతి పనిలో నిజాయితీ ఉండాలి. అప్పుడు మీ కృషికి ఫలితం ఆలస్యమైనా ఖచ్చితంగా వస్తుంది. ఈ రోజుల్లో కుటుంబంతో మంచి సంబంధాలను కొనసాగించడం కూడా చాలా ముఖ్యం. కుటుంబం మనకు ఎప్పుడూ తోడుగా ఉండే శక్తి. అలాగే స్నేహితుల సహాయం కూడా కొన్ని సందర్భాల్లో మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం బాగుంటేనే మనం ఏ పని అయినా ఉత్సాహంగా చేయగలుగుతాము. ఆధ్యాత్మికంగా కూడా మనస్సును బలంగా ఉంచుకోవాలి. దేవుడిపై విశ్వాసం మనకు అంతర్గత ధైర్యాన్ని ఇస్తుంది. ఈ 4 రోజులు మీరు సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే అనేక మంచి అవకాశాలు మీ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. జీవితంలో ప్రతి చిన్న విజయాన్ని కూడా ఆనందంగా స్వీకరించాలి. అదే మనలో మరింత ఉత్సాహాన్ని పెంచుతుంది. మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని క్రమంగా ముందుకు సాగితే మీరు అనుకున్నదానికంటే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. ధనస్సు రాశివారికి ఈ 4 రోజుల రాశిఫలాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మీ అనుభవాలు ఎలా ఉన్నాయో, ఈ ఫలితాల్లో మీకు ఎంతవరకు సరిపోతున్నాయో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మీ అభిప్రాయాలు మాకు చాలా విలువైనవి. ఇలాంటి ఆసక్తికరమైన రాశిఫలాలు, జ్యోతిష్య సమాచారం మరియు ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మా బ్రహ్మసూత్రం యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మీ ఒక్క షేర్ కూడా మరెవరికైనా ఈ సమాచారం చేరడానికి సహాయపడుతుంది. అలాగే మీకు కావలసిన రాశిఫలాలు లేదా జ్యోతిష్య విషయాలు ఏవైనా ఉంటే కామెంట్లో తెలియచేయండి. మేము వాటిని తప్పకుండా మీకోసం తీసుకువస్తాము. దేవుడి ఆశీర్వాదం మీపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. నమస్కారం.